Hi friends, welcome to India Vidya channel. For regular job notifications to subscribe our channel and tap the bell icon. ఫ్రెండ్స్ ఇవాళ మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ అండ్ విధాని నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ఇది కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ నోటీస్ అండ్ వాక్-ఇన్ సెలక్షన్ ప్రాసెస్ గురించి అండి. అండ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 2, పోస్ట్ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ కేటగిరీకి ఎన్ని పోస్ట్ వేకెంట్ ఉన్నాయో మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, ఇక్కడ 1 పోస్ట్ ఈస్ వేకెంట్. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ అనే డీటెయిల్స్ ఇచ్చారు. చూద్దాము. ఎలక్ట్రీషియన్ కి SSC ప్లస్ ITI, ఎలక్ట్రీషియన్ ప్లస్ NAC. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ ప్లస్ 4 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్ లో. అండ్ వచ్చేసి ఇక్కడ కన్సాలిడేటెడ్ పే ఇచ్చారు 23,680 రూపీస్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. సో ఇక్కడ ఏంటి అంటే February 7th వరకు అయితే మనకు 30 years వరకు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మోర్ దాన్ 30 years అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇక్కడ సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అని ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ SSC ప్లస్ ITI, ఇన్స్ట్రుమెంటేషన్ ప్లస్ NAC. అండ్ ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ తో పాటు సేమ్ పైన మెన్షన్ చేసిన లాగానే ఎలక్ట్రీషియన్ లాగానే ఇక్కడ కూడా మినిమం 4 years రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ కూడా కన్సాలిడేటెడ్ పే పర్ మంత్ సేమ్ 23,680 రూపీస్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ సేమ్ 30 years, సేమ్ యాజ్ పర్ ఎలక్ట్రీషియన్ పోస్ట్. అండ్ అవుట్ ఆఫ్ 8 posts, 2 posts are reserved for ex-servicemen అండ్ 8 posts అనేది ఇచ్చారు కదా, 7 + 1 8. దీంట్లో 2 posts reserved for ex-servicemen. అండ్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇనిషియల్లీ ఫర్ 1 year అండ్ ఫర్దర్ ఎక్స్టెండబుల్ ఫర్ 2-3 years. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ అన్నారు కాబట్టి కాంట్రాక్ట్ అంటే టెంపరీ పొజిషన్స్ ఇవన్నీ. సో ఇనిషియల్లీ 1 year వాళ్ళు ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఫర్దర్ 3 years కి ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ అది కూడా మన పర్ఫార్మెన్స్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉంటే వాళ్ళు 3 years కి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదర్ బెనిఫిట్స్ సచ్ as PF, ESI, మెడికల్ ఎట్సెట్రా విల్ బి యాజ్ పర్ రూల్స్. సో రూల్స్ ని బేస్ చేసుకొని మనకి వాళ్ళు ఇవన్నీ ఇస్తారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వాక్-ఇన్ సెలక్షన్ అండ్ విల్ బి క్యారీడ్ అవుట్ ఆన్ 20th February 2021. అండ్ వెన్యూ కూడా ఇచ్చారు, దట్ ఈస్ బ్రహ్మ ప్రకాష్ దేవ్ స్కూల్, మిధాని టౌన్షిప్, హైదరాబాద్. అండ్ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ వాక్-ఇన్ సెలక్షన్ అన్నారు అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ 20 వాక్-ఇన్ సెలక్షన్, దట్ ఈస్ ఇంటర్వ్యూ ప్రాసెస్. అండ్ ఇక్కడ రిటన్ టెస్ట్ కూడా ఉంది. అండ్ 20th February ఇచ్చారు. అండ్ ఇక్కడ దిస్ ఇస్ ద వెన్యూ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు రీచ్ ద వెన్యూ బై 7:30 hours అంటే 7:30 మార్నింగ్ 7:30. అండ్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ 11 అంటే 7:30 వరకు అక్కడ రీచ్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. 7:30 నుంచి 11 వరకే క్యాండిడేట్స్ని లోపలికి అలౌ చేస్తారు. అండ్ నేషనాలిటీ ఇండియన్స్ అయి ఉండాలి. అండ్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన క్రైటీరియాని బేస్ చేసుకొని ఉండాలి. అండ్ ఒక మ్యాండేటరీగా కావాల్సిన ఏంటి అంటే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 set of ఫోటో కాపీస్ అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ESI, EPF స్టేట్మెంట్స్ అడుగుతున్నారు ఇఫ్ అప్లికేబుల్. అండ్ 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నారు. అండ్ ఇవి మాత్రం కంపల్సరీ మనకు మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్. అండ్ క్యాండిడేట్స్ హూ ఫిల్ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ పారామీటర్స్ అండ్ ప్యూర్ షాల్ ఓన్లీ బి అలౌడ్ టు అపియర్ ఫర్ రిటన్ టెస్ట్. అండ్ ఫస్ట్ ఇవన్నీ ఏం చేస్తారు అని అంటే మనకి ఇవన్నీ కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు మనకి రిటర్న్ టెస్ట్కి అలౌ చేసే ముందు ఇవన్నీ ఫస్ట్ చెక్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అంటే వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు మనం ఎలిజిబుల్ అని అనిపిస్తేనే మనకు రిటర్న్ టెస్ట్కి అలౌ చేస్తారు. ఇన్ కేస్ మనం ఏమైనా వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీకి బేస్ చేసుకొని ఏమైనా మ్యాచ్ అవ్వకపోతే వీఆర్ నాట్ రెడీ టు అంటే వాళ్ళు మనకి రిటర్న్ టెస్ట్ రాయడానికి అలౌ చేయారండి. సో అపియరెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్ అంటే మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ రిటర్న్ టెస్ట్ రాసినంత మాత్రాన వీఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే క్లీన్ చేసుకోవడానికి లేదు అంటే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని. అంటే జస్ట్ మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారు అంతే. అండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అదంతా కూడా సేమ్ డే ఒకవేళ అవుతుందో లేదో తెలియదు. అండ్ ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ రోజు అవని పక్షాన నెక్స్ట్ డే కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ 2 టెస్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సబ్సిక్వెంట్ టు రిటర్న్ టెస్ట్, ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. కండక్టెడ్ అట్ ఎ లేటర్ డేట్ టు ద క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ రిటర్న్ టెస్ట్ రాసి ఉంటారు కదా, రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత ఆ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకే ట్రేడ్ టెస్ట్ రాసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
ట్రేడ్ టెస్ట్ కూడా ఆన్ ద సేమ్ డే కండక్ట్ చేయరు. సో అవి వీలు అవ్వదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ ద రిటర్న్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ కెనాట్ బి కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే, ఇట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద నెక్స్ట్ డే ఆర్ ఆన్ లేటర్ డేట్. అంటే వాళ్ళు నెక్స్ట్ డేట్ ఏంటో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ మీడియం ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ టెస్ట్ రిటర్న్ ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. అంటే మనకి లాంగ్వేజ్ ఆప్షన్ లేదు అండ్ ఇంగ్లీష్లోనే టెస్ట్ అనేది ఉంటుంది. మిదాని రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ద అడ్వర్టైజ్మెంట్. అండ్ వాళ్ళు ఏమైనా రూల్స్ అప్పటి సిచ్యుయేషన్ బేస్ చేసుకొని ఏమైనా రూల్స్ మోడిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్ ఎల్స్ ద అడ్వర్టైజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేస్తారు అని మెన్షన్ చేశారు. అండ్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆల్ ద రిక్వెస్టెడ్ పారామీటర్స్ ఈజ్ 7th February. అండ్ కట్ ఆఫ్ డేట్ ఇస్తున్నారు, అది 7th February. సో అప్పటి వరకు మనం ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద పోస్ట్ ఆర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ అండ్ డు నాట్ ప్రొవైడ్ ఎనీ క్లెయిమ్ ఫర్ పర్మనెంట్ అబ్జార్ప్షన్. ఇవాళ ఆల్రెడీ మెన్షన్ చేశారు మనకి కాంట్రాక్ట్ బేసిస్ అని. సో మనకి పర్మనెంట్ పొజిషన్స్ అనేవి ఉండవు అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ మేనేజ్మెంట్ నుంచి అయితే ఏదైతే వాళ్ళకి డెసిషన్ తీసుకుంటారో అది సెలెక్షన్ ఫైనల్ అవుతుంది. అండ్ TADA విల్ నాట్ బి పేడ్ ఫర్ ద ఎగ్జామ్ అది ఎవ్రీ ఎంట్రన్స్ టెస్ట్లో మెన్షన్ చేసేది. సో వితౌట్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ టు ద ప్రాసెస్, అంటే మనకు వన్స్ ఒకసారి సెలెక్ట్ అవ్వము అంటే TADA కూడా పే చేయరు, అది తెలిసిన విషయమే. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్, మనకి ఏంటి అని అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి కమ్యూనికేషన్ పర్పస్. ఎందుకంటే మనం ఒకసారి రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద అనదర్ టెస్ట్, సో ఆటోమేటికల్లీ మనకి ఇన్ఫార్మ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ వ్యాలిడ్ అయి ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ అందరూ COVID-19 సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి అని మెన్షన్ చేశారండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు కట్ ఆఫ్ డేట్ మనకి 7th February అని. అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ వాకింగ్ ప్రాసెస్ మనకి ఇవన్నీ మెన్షన్ చేశారు 20th February అని. ఈ డేట్స్ చూసుకొని విత్ ఇన్ ద టైం మనం స్టిపులేటెడ్ టైం మనం కనుక చేయగలిగితే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా ఎడ్యుకేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే www.indiavidya.com మన ఛానల్ని గూగుల్లో రిఫర్ చేయగలరు.